హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అచ్చం హోటల్లో దొరికేలాగా బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే పర్ఫెక్ట్ మినప వడల్ని చూపించబోతున్నాను. వీటిని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేసుకోవాలో చూద్దాము. అలాగే ఈ గారెలు నూనె పీల్చకుండా భలే రుచిగా రావడం కోసం కొన్ని సీక్రెట్ టిప్స్, అలాగే గారెలు వేయడం రాని వారి కోసం ఒక ఈజీ ట్రిక్ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా పప్పును నానపెట్టుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని అందులో 1 కప్పు దాకా మినపప్పుని తీసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి. కనీసం 4-5 గంటల పాటు అయితే కంపల్సరిగా నానపెట్టుకోవాలి. ఇక నేనైతే నైటే నానపెట్టేస్తున్నాను. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్‌కి చూపిస్తున్నాను. పప్పు అనేది చక్కగా నానిపోయాయి కదా! ఇప్పుడు ఈ పప్పుని మళ్ళీ 2-3 సార్లు కడిగేసి నీళ్ళేమి లేకుండా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంత ఉప్పుని వేసేసి ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళు ఏమాత్రం లేకుండా వెన్నలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఉప్పు వేసుకున్నాం కదా! ఆ ఉప్పుతోనే కొంచెం నీరొస్తుందనమాట. మీకు అవసరమైతే చాలా తక్కువ నీళ్ళని చిలకరిస్తూ మధ్య మధ్యలో మిక్సీ ఆపుతూ స్పూన్‌తో తిప్పుకుంటూ పిండిని గట్టిగా అలాగే మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని వేయండి. ఇలా మనం బియ్యం పిండి వేయడం వల్ల గారెలు పైన క్రిస్పీగా వస్తాయి. అలాగే నూనె అనేది అస్సలు పీల్చవు. ఇప్పుడు ఈ పిండిని విస్కర్‌తో కానీ, స్పూన్‌తో కానీ ఒకే డైరెక్షన్‌లో 5-10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల పిండిలోకి గాలి చేరి హోటల్లో దొరికే గారెల్లాగా లోపల బాగా పొంగి మెత్తగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా బీట్ చేసుకునే పిండి పర్ఫెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేద్దాం. ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులో చల్లటి నీళ్ళని తీసుకోవాలి. మనం బాగా బీట్ చేసిన మినపిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఆ నీళ్ళలో వేయండి. మనం వేసిన పిండి అనేది బాగా పైకి తేలితే పిండి పర్ఫెక్ట్‌గా ఉందన్నట్టు. లేదు పిండి అడుగునే మునిగిపోతే అలాంటప్పుడు మరొక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఈ పిండి మీద మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కనుంచండి. నేను గారెలు ఎప్పుడు చేసినా కానీ ఇలా రుబ్బుకున్న పిండిని కనీసం 3-4 గంటల పాటైతే ఫ్రిడ్జ్‌లో ఉంచుతాను. ఇలా 4 గంటలు ఫ్రిడ్జ్‌లో ఉంచే పనైతే కనుక గారెలు వేసుకుని అరగంట ముందు బయట ఉంచిన తర్వాత ఆ తర్వాత గారెలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 స్పూన్ల దాకా పచ్చిమిర్చి తరుగుని వేసుకోండి. అలాగే 1 స్పూన్ దాకా అల్లం తరుగు, 2 రెమ్మల కరివేపాకు తరుగు, 2 స్పూన్ల దాకా కొత్తిమీర తరుగును కూడా వేయండి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ దాకా మిరియాలు వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పండుగలప్పుడైనా లేదా పూజలకైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఇవన్నీ వేసిన తర్వాత కలిపి వడలాగా వేసుకోవచ్చు. లేదు మనం బ్రేక్‌ఫాస్ట్‌కైనా స్నాక్స్‌గా చేసుకోవాలనుకుంటే ఇందులోనే అరకప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసుకోవాలి. ఇలా మూతి దగ్గర వెడల్పుగా ఉండే ఒక గ్లాస్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ చుట్టి దాని చుట్టూరు రబ్బర్ బ్యాండ్ వేయండి. ప్లాస్టిక్ కవర్ చాలా టైట్‌గా వేసిన తర్వాత మాత్రమే రబ్బర్ బ్యాండ్ వేయండి. కవర్ పైన కొద్దిగా నీళ్లు రాసి మనం కలిపి ఉంచుకున్న పిండిలో నుంచి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పిండి ముద్దను తీసుకొని గారెలాగా ఒత్తుకోవాలి. ఇలా గారెలాగా ఒత్తిన తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం గారెలు వేసిన ప్రతిసారి కూడా చెయ్యిని తడి చేసుకోవాలి. అలాగే గ్లాస్ మీద ఉన్న కవర్ని కూడా తడి చేసుకుంటూ ఉండాలి. ఇలా తయారు చేసుకున్న గారెని గ్లాసు నూనె వైపు తిప్పి వేస్తే గారె ఈజీగా నూనెలో పడుతుంది. ఇదే విధంగా నూనెకి సరిపడా గారెల్ని వేసుకొని ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. మనం గారెలు వేసేటప్పుడు నూనె హై ఫ్లేమ్‌లో బాగా హీట్ చేసుకోవాలి. అలాగే గారెలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. వేసిన వెంటనే తిప్పకుండా 1-2 నిమిషాలు ఆగిన తర్వాత రెండో వైపుకు తిప్పి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోండి. ఇదే విధంగా గ్లాస్‌తో కానీ లేదా చేత్తో కానీ మిగతా గారెలను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకొని తీసుకోండి. అంతే అండి, చూశారు కదా మిక్సీ జార్‌లోని ఎంత ఈజీగా హోటల్ స్టైల్‌లో బయట క్రిస్పీగా లోపల దూదిలా ఉండే మినప వడలు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.